కాశీపేట మండల్ ముత్యంపల్లి గుల్లాపాడ్ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో అయినా ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ఏదీ అందడం లేదని విచారణ వ్యక్తం చేశారు. కొండ ప్రాంతంలో పూరి గుడిసెల్లో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి ముద్దై పూరి గుడిసె ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ప్రజా పాలన ద్వారా ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు 200 లోపు యూనిట్స్ వాడకంపై విద్యుత్ బిల్ వచ్చిందని, నిరుపేద కుటుంబానికి చెందిన తాము బిల్ కట్టే పరిస్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మాకు మేము పేదోళ్ళు, మాకు కరెంటు బిల్లు ఉచితంగా అన్నాడు, ఉచితంగా లేదు. మాకు ఇది 4000 పింఛింగ్ లేదు. మాకు ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు. కాంగ్రెస్ గెలిస్తే ఇస్తామన్నాడు, ఏది లేదు. కరెంటు బిల్లు వచ్చింది, నాకు ఇల్లు లేదు. మేము పేదోళ్ళు సారు, మేము ఇట్లా ఉన్నాం సార్. కానీ నాకు కరెంటు బిల్లు మాఫీ కాలేదు, నాకు ఇల్లు లేదు. ఎట్లా మా బతుకని నేను ఉన్నా సారు. ఇక వాన వస్తే ఊరుస్తుంది. ఇక నేను గుడి తాతని పట్టుకొని నేను ఉంటాను సార్. మాకు ఒక నీడ కావాలని మిమ్మల్ని కోరుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వం ఏమొప్పున్నదంటే హామీలు ఇచ్చింది. రైతు రుణమాఫీ చేస్తున్నది. ఒక కుటుంబంకి తెల్ల కరెంటు ఉన్న వాళ్ళకి 2500 ఇస్తామన్నది. హామీ లేదు. మళ్ళీ ఇప్పుడు మా పల్లెటూరులో మేము ఎస్టీ వాళ్ళం, మాకు ఏది ఎక్కువ తెలిసిన మనకు ఇప్పుడు వచ్చి కరెంటు పిరి అన్నారు, కరెంటు బిల్లు వస్తుంది 200 యూనిట్ అన్నారు. అది కరెంటు సుగా అంతా బరోబరి వస్తుంది, బిల్లు బరోబరే ఇస్తున్నారు, బిల్లు కట్టుడే బరోబరే. మళ్ళీ పిరి ఇల్లు కట్టిస్తామన్నారు, అది కట్టియాలి. మళ్ళీ ఇప్పుడు అన్ని రుణమాఫీ అన్నారు, అది లేదు. మళ్ళీ అది కాక మనకు ఇప్పుడు ఒకటి ఆడవాళ్ళకు బస్సు పిరి బస్సు ఒకటే. ఇప్పుడు మనకు ఎస్టీ వాళ్ళకు ఏది లేదు. రైతు బీమా అన్నారు, అవి మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పుడు నేను ప్రభుత్వం గెలిచిన తర్వాత చేస్తామన్నారు, అది ఏం చేయలేదు. ఇప్పుడు ఈ హామీలన్నీ ఇప్పుడు ఏదో చెప్పిన హామీలు మాత్రం ఏది నిలబడలేదు. రైతు బీమా, రైతు బంధు, మళ్ళీ అది కాక కళ్యాణ లక్ష్మి, ఇవి ఇప్పుడు అందరికీ అయితే ఏం అభివృద్ధి అంటే మాకు ఇప్పుడు వానకు తరుస్తానం, ఎండకు ఎండుతానం అన్నట్టుగా మనది ఉన్నది. మనం ఎస్టీ పల్లెటూరులో ఉన్నట్టుళ్ళం, మనకి ఏం అర్థం కాదు, ఏం తెలియదు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చెప్తే సరే అనుడే ఇనుడే. కానీ మనకు ఇప్పుడు పాపం ఏది చేసుకుందామన్నా కానీ మనకు ముందుకు పోవటానికి ఏం అవకాశాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం